మేడం ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అనేది కూడా జరిగింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఋతురాగాలు ధారావాహిక సీరియలు 6 ఋతువులు 12 నెలలు ప్రతిరోజు కొనసాగుతూనే ఉన్నది. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంటినటువంటి నైని బొగ్గు గనుల మసిని తుడుచుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటినటువంటి నైని బొగ్గు గనుల మసిని తుడుచుకోవడానికి ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని పిలిచి సాక్షులుగా పిలిచినాము, విచారణకు కాదంటారు. మీ ఫోన్ ట్యాపింగ్ అయింది తెలుసా అని అంటారు. మీరు పెద్ద ఆయన అన్నారు, ఎవరిని అని తెలుసా అంటారు. ఎట్లా లీకులు ఇస్తారు? హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, మొత్తం పాఠం పెట్టండి, బయటకు అబద్ధాలు కాదు. అట్లా పెట్టరు, ఇట్లా ఊరుకోరు. అనేక కుంభకోణాలు, స్కామ్లు, ఇవన్నీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అబద్ధాలతోని అధికారంలోకి వచ్చినటువంటి అనుమూల రేవంత్ రెడ్డి గారు, అబద్ధాల రేవంత్ రెడ్డి గారు, ఎగవేతల రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ప్రశ్నిస్తున్నది బీఆర్ఎస్. మీరు దృష్టి మళ్లించాలని చూసినా, మీరు దుర్మార్గపు ప్రచారాలు చేసినా మేము తప్పకుండా ఎదురిస్తాము. మేము ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాము, నిలదీస్తూనే ఉంటాము, ప్రజల పక్షమై గొంతెత్తుతూనే ఉంటాము. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా, కేసీఆర్ గారి పథకాలను కొనసాగించేదాకా ఆపిండ్రు కదా, రైతు బంధుని ఆపిండ్రు కదా, ఎందుకు మేము ఆపుతాము? కేసీఆర్ అంటుండు ఆపుతాడని. మేమేమన్నా అవలగాలమా, మేమేమన్నా దివానగాళ్ళమా అన్నాడు. ఇప్పుడు నిరూపించుకుంటున్నాడు కదా. రైతు బంధు ఆపి ఔలా ప్రభుత్వము, దివాణా ప్రభుత్వం అని నిరూపించుకుంటున్నారు కదా. కడుపుకు అన్నం తింటలేరు వీళ్ళు. ఏం చేస్తున్నారు? పాలన చేతగానితనము, అసమర్థ పాలన, విఫల పాలన, కప్పిపుచ్చుకునే ప్రయత్నము, దాచుకునే ప్రయత్నము. ఆయన ఇప్పుడు ఈడ లేడు, మంత్రులు ఆడ ఎదురు తిరుగుతారో. పొయ్యే ముందర మంత్రులకు తాకులాటలు పెట్టిరు, గమనించిర్రా? మంత్రులకు తాకులాటలు పెట్టి లేగజూడలు, ఆంబోతులు అని కథలు చెప్పి మంత్రులు ఒక్క మాట మీదకి, ఒక తాటి మీదకి ఆడస్తారో అని రాకుండా చూసుకొని ఆయనను ఎదురిస్తారని భయపడి వాళ్ళనందరినీ విభజించి ఇవాళ దృష్టి మళ్లించడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి, ఆ మంత్రుల పంచాయతీ మీదకి, ఆ బొగ్గు గనుల కుంభకోణం నుంచి, ఆ మసి నుంచి మీడియా దృష్టి మళ్లించడానికి ఈ భాగవతం ముందటేసుకుంటే ప్రజలకు అర్థం కాదా? మేము ఎండగట్టమా, మేము నిజం చెప్పమా, ప్రజలు తెలుసుకోరా? ఎడ్డిగుడి జమానా ఇది. పోరాడిన తెలంగాణ ప్రజలు, పోరాడిన బిడ్డలు, వాళ్ళకు నిజాలు తెలివయా? కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసం తెలియదా? ఎన్నికలకు ముందు మోసము, ఎన్నికలైనాకనే మోసమా? వంచక ప్రభుత్వం ఇది, మోసకారి ప్రభుత్వం ఇది. మీ కుంభకోణాలన్నీ బయటకు లాగుతాం, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి ద్రోహాన్ని బయటకు లాగుతాం, తెలంగాణ సంపదను దోచుకోవాలని చూస్తున్నటువంటి మీ దొంగ బుద్ధిని ఎండగడతాం. దొంగలు మీరు, పచ్చి దొంగలు మీరు, రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలు మీరు. ఫోన్ ట్యాపింగ్కి ప్రభుత్వానికి ఏంటండి సంబంధం? వెంకటరెడ్డి గారు అన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా? రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా దానికి? కాదు కదా. ఎవరైనా నిఘా వ్యవస్థ చేసే పనికి ప్రభుత్వానికి అంటగట్టి లేని బద్నాములు చేయాలని చూస్తే ప్రజలు, ఎడ్డిగుడ్డి ప్రజలు గారు తప్పకుండా నిలదీస్తారు. ప్రజల పక్షమై మేముంటాం, మా పక్షం ప్రజలు. ఓకే, రైట్ మేడం. చెప్పండి మేడం, ఈరోజు కేటీఆర్ను సిట్టు విచారణకు పిలవడం అనేది జరిగింది, దాదాపుగా 2-3 అనుకుంటా. సో మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కాబోతుండు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్న మాటలు ఇవి, దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇది వరకు విచారణకు పిలిచి ఏం చేశారు? అక్కడ ఏం లేనప్పుడు వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఓటుకు నోటు దొరికిన దొంగగా నన్ను అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా వేశారో, ఇప్పుడు నేను పదవిలో ఉన్నాను కాబట్టి వాళ్ళని వెయ్యాలని ఒక పర్సనల్ ఇది గ్రడ్జ్ తప్ప దీంట్లో ఏమీ లేదు. ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి, మభ్యపెట్టి, ఏదైతే దొంగ హామీలు ఇచ్చి, అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి ప్రజలందరినీ మోసం చేస్తూ పాలన ఏదో పూట గడుపుతున్నారు. పూటకొక అబద్ధం చెప్తూ, పూటకొక ఇది చేస్తూ ప్రజలందరినీ, రైతుల్ని, ముఖ్యంగా నిరుద్యోగుల్ని అందరినీ కూడా నిట్ట నిలువున మోసం చేసి అబద్ధపు రాజకీయంతో ఈరోజు పూట గడుపుతున్నారు. అట్లాంటి రాజకీయంలో మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు ఈ సిట్ అనే ఏదో ఒకటి వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ అని, లేకపోతే ఇంకోటని ముందటేస్తారు. మొన్న హరీష్ రావు గారికి ఇచ్చారు, అంటే సింగరేణిలో జరిగిన కుట్రను బయట పెట్టినందుకు హరీష్ రావు గారికి ఇచ్చారు. ఈరోజు కేటీఆర్ గారికి ఇచ్చారు. కేటీఆర్ గారికి ఇది 3వ సారి. మరి
వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి నిబద్ధతతోటి న్యాయంగా ఏదైతే జరిగిందో అది చెప్తూ కడిగిన ముత్యాల బయటికి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు కూడా అదే జరుగుతుంది. వాళ్ళు ఏదో అంటే పర్సనల్ గ్రడ్జ్ తప్ప దీంట్లో ఏమీ లేదు. రాజకీయం ఏదో ఒకటి చేసి వీళ్ళని లోపలేయాలి అనే ఒక ప్రయత్నం. రైట్. ఇక్కడ 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. ఏ పథకంలో అయినా మహిళనే ప్రామాణికం, అంటే మహిళ లేనిది ఏ పథకం లేదు అని కూడా ఆయన చెప్తున్నాడు. మరి ఎంతవరకు కరెక్ట్? 6 గ్యారంటీలు అమలు అయినట్లున్నాయి, రాష్ట్రంలో అందరికి అందుతున్నట్లన్నా. ఏ ఒక్క మహిళను కోటీశ్వరాలని చేసిండు? కనీసం ఏ ఒక్క మహిళ సంతోషంగా ఉంది? నువ్వు ఒక్క మహిళకైనా 2500 ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు 2500 ఇస్తా అన్నావు. ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చావా? చూపించు. తర్వాత కోటీశ్వరుల్ని చేద్దు కానీ, కోటీశ్వరుల్ని చేయడం ఇంకా ముందు చూద్దాం. కానీ ఫస్ట్ 2500 ఎప్పుడైతే ఇస్తానని ప్రతి ఒక్క మహిళకి ఇస్తానని హామీ ఇచ్చావో ఇచ్చినవా? మరి వృద్ధులకి పెన్షన్లు పెంచుతా అని చెప్పినావు, పెంచినవా? ఏది? నువ్వు ఇచ్చిన హామీలేవి? ఓన్లీ ఫ్రీ బస్సు పెట్టి మహిళలందరినీ కొట్టుకునేలాగా, అంటే వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళ ఆత్మగౌరవం అంతా పోయేలాగానే చేసినావు తప్ప అందరూ ఈ పురుషులు ఎక్కిన బస్సులో మహిళల్ని చేదరించుకొని మొత్తం మీరే ఉంటారా అని ఇలాంటి ఒక ఇది క్రియేట్ చేసిండు తప్ప దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. దానివల్ల సిటీలో ఉన్న వాళ్ళకు తప్ప, ఏదో జాబ్ చేసే వాళ్ళకు తప్ప, ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు రోజు బస్ ఎక్కరు, రోజు ఊర్లకు పోరు, రోజు ఇది చేయరు. ఎందుకు అది అనవసరమైంది మేము పెట్టమన్నామా అని కూడా మహిళలందరూ అడుగుతున్నారు. ఒక్కడి తప్ప ఇంకేది చేసినావు చూపించు. రైట్. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం బీఆర్ఎస్ నాయకుల పైన అక్రమ కేసులు పెడుతున్నాడని మీరంటే, వీళ్ళంతా తప్పు చేసినోళ్ళే కాబట్టి కేసులు పెట్టక తప్పలేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి ఎట్లా అంటారు దీన్ని? నువ్వు తప్పు చేసిన వాళ్ళే అయితే నువ్వు కేసు పెట్టినావు, కేసు నిలబడాలి కదా. ఎన్నిసార్లు పిలుస్తావు సిట్కి? అంటే దీన్ని ఏమన్నా ఇదేమన్నా సీరియలా? అట్లా కొనసాగింపు చేయడానికి ఒకసారి పిలుస్తీవి, 2 సార్లు పిలుస్తీవి, మళ్ళీ 3వసారి అంటివి. మరి ఏంది ఇది? అంటే నీకు టైం పాసు, ప్రజలలో నేనేదో చేస్తున్నా, నేనేదో హీరోని అనిపించుకోవడానికి. కానీ నువ్వు హీరోవి కాదు, నువ్వు జీరోవి. రేవంత్ రెడ్డి జీరో. చివరిగా చెప్పండి, ఇక్కడ బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని తొక్కేస్తామని అంటున్నారు వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీని తొక్కడం ఎవరి అయ్యతరం కాదు. ఇంకా ఇంతకంటే ఒక మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి అయ్యతరం కాదు. గద్దెలు కూలుస్తా అంటున్నాడు, నీ గద్దె కూలుతుంది, జాగ్రత్త రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ గద్దెలు కూల్చడం కాదు, నీ గద్దె కూలిపోబోతుంది. ప్రజలందరూ ఏకమై నీ గద్దెనే కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్కి, తెలంగాణ ఓటర్కి, ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి కూడా నువ్వేంటో అర్థమైంది, నీ భాష ఏంటో అర్థమైంది. ఈ రోజుల్లో ఉన్న యూత్ చాలా తెలివి కల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి భాషన మేము నేర్చుకోవాల్సింది. ఇలాంటి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి, తెలంగాణ సమాజానికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, కాబోయే భవిష్యత్తుకు కానీ. అంటే ఆయన మాట్లాడే మాట ఏ ఒక్కరు కూడా మెచ్చట్లేదు. ఆయన గద్దె కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మహిళలను కోటేశ్వరాలను కాదు కదా, మహిళలకు విలువ ఇజ్జత్ లేకుండా చేసింది ఫ్రీ బస్ వచ్చే అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా కీర్తిలత స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.